హలో ఫ్రెండ్స్, మీకు నిజంగా ఒక గోల్ ఉందా? లేక టైం పాస్ కోసం మీరు ఒక డ్రీమ్ పెట్టుకున్నారా? ఎందుకంటే నిజమైన గోల్ ఉన్నవాళ్ళు నిద్రపోయే ముందు కూడా దాని గురించే ఆలోచిస్తారు. లేచిన వెంటనే కూడా అదే గుర్తుకొస్తుంది. కొంతమంది గోల్స్ రాసుకుంటారు, కొంతమంది గోల్స్ గురించి మాట్లాడతారు. కానీ కొద్దిమంది మాత్రమే గోల్స్ లేకపోతే తాము అసలు బ్రతకలేము అన్నట్టు ఫీల్ అవుతారు. ఇక్కడే డిఫరెన్స్ మొదలవుతుంది. మీకు తెలుసా, ఈ ప్రపంచంలో చాలా మంది ఫెయిల్ అవ్వడానికి కారణం టాలెంట్ కాదు, లక్ కాదు, అవకాశాలు కాదు. వాళ్ళ గోల్ వాళ్ళకు ప్రాణం కంటే ఇంపార్టెంట్ కాకపోవడం. మీరు గోల్ని కావాలి అనుకుంటున్నారా? లేక ఇది లేకపోతే నేను ఇన్కంప్లీట్ అనిపిస్తుందా? ఎందుకంటే మీ గోల్ మీలో ఒక ఎమోషన్గా మారిన రోజు మీ బ్రెయిన్ ఎక్స్క్యూజెస్ వినడం ఆపేస్తుంది. ఆ రోజు నుంచి మోటివేషన్ అవసరం ఉండదు, ఎందుకంటే మీలోనే ఒక ఫైర్ వెలిగిపోతుంది. ఈ రోజు వీడియోలో మనం మాట్లాడబోయేది సాధారణ గోల్ సెట్టింగ్ గురించి కాదు. గోల్కి డెడ్ లైన్ ఎలా పెట్టుకోవాలి, మైండ్ని ఎలా ప్రోగ్రామ్ చేయాలి, గోల్ సాధించినట్టు ఎలా ఇమాజిన్ చేయాలి, గోల్తో ఎమోషన్ కనెక్షన్ ఎలా బిల్డ్ చేయాలి, ఇంకా నేను ఈ గోల్ రీచ్ అవ్వకపోతే బ్రతకలేను అనే స్థాయికి ఎలా వెళ్ళాలి. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీలో ఏదో మారిపోతుంది, ఎందుకంటే ఇది మోటివేషన్ కాదు, ఇది మీ జీవితానికి ఒక కొత్త డైరెక్షన్. సో లెట్స్ స్టార్ట్. పాయింట్ నెంబర్ 1, వై మోస్ట్ పీపుల్ నెవర్ రీచ్ దైర్ గోల్స్. చాలా మంది గోల్స్ పెడతారు, కానీ కొంతకాలానికి ఆ గోల్ డిజాఫైర్ అయిపోతుంది. జిమ్కి వెళ్ళాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ గ్రో చేయాలి, మనీ ఎర్న్ చేయాలి. మొదటి 2 రోజులు ఫైర్ ఉంటుంది, తర్వాత స్లోలీ ఫేడ్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ గోల్స్కి ఎమోషన్ లేదు. మీకు తెలుసా, మన బ్రెయిన్ లాజిక్ కంటే ఎమోషన్కి ఎక్కువ రియాక్ట్ అవుతుంది. అందుకే ఒక ఎమోషనల్ పెయిన్ వస్తే నిద్ర కూడా పట్టదు. అలాగే ఒక గోల్ కూడా మీలో డీప్ ఎమోషన్గా మారితే మీ బాడీ మొత్తం దానికోసం పనిచేయడం మొదలు పెడుతుంది. గోల్ని కేవలం ఒక విష్లా చూస్తే మీరు కేవలం ప్రయత్నిస్తారు, కానీ గోల్ని మీ ఐడెంటిటీగా చూస్తే మీరు కంప్లీట్లీ మారిపోతారు. పాయింట్ నెంబర్ 2, డెడ్ లైన్ పవర్. టైం క్రియేట్స్ ఫైర్. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, డెడ్ లైన్. చాలా మంది గోల్స్ పెడతారు, కానీ టైం పెట్టరు. అది గోల్ కాదు, అదొక వేగ్ డ్రీమ్. టైం లిమిట్ లేని డ్రీమ్ మైండ్కి సీరియస్గా అనిపించదు. ఎగ్జాంపుల్, నేను సమ్ డే సక్సెస్ఫుల్ అవుతాను. సమ్ డే అంటే ఏ రోజు? మైండ్కి క్లారిటీ లేకపోతే యాక్షన్ కూడా సరిగ్గా రావడం ఉండదు. అందుకే హౌ టు సెట్ ఏ రియల్ డెడ్ లైన్. ముందుగా ఒక విషయం గుర్తు పెట్టుకోండి, డెడ్ లైన్ అంటే ప్రెజర్ కాదు, డైరెక్షన్. మీ గోల్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. 1, అల్టిమేట్ డెడ్ లైన్, ఫైనల్ డెస్టినేషన్. ఎగ్జాంపుల్, 1 ఇయర్లో నా యూట్యూబ్ ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. 2, మంత్లీ మైల్ స్టోన్స్. ప్రతి నెల ఒక టార్గెట్. ఈ నెల 100 వీడియోస్ ఐడియాస్, ఈ నెల కన్సిస్టెన్సీ, ఈ నెల ఎడిటింగ్ ఇంప్రూవ్, ఇలా. అలాగే 3, డైలీ నాన్ నెగోటబుల్స్. ప్రతిరోజు చేయాల్సిన చిన్న పనులు. రోజుకు 2 గంటలు, రోజుకు ఒక స్క్రిప్ట్, రోజుకు 30 మినిట్స్ లెర్నింగ్. మీకు తెలుసా ఎందుకు ఇది పవర్ఫుల్ అంటే, బ్రెయిన్ పెద్ద గోల్ చూసి భయపడుతుంది, కానీ చిన్న డైలీ యాక్షన్స్ చూసి మూవ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 3, విజువలైజేషన్. గోల్ ఆల్రెడీ అచీవ్డ్ అన్నట్టు ఫీల్ అవ్వడం. ఇప్పుడు మనం చాలా డీప్ విషయంలోకి వెళ్తున్నాం. విజువలైజేషన్ కళ్ళు మూసుకొని ఊహించడం కాదు, మీ గోల్ ఆల్రెడీ రియాలిటీ అయిపోయింది అన్నట్టు ఫీల్ అవ్వడం. ఇమాజిన్ చేయండి, మీ యూట్యూబ్ ఛానల్ గ్రో అయ్యింది, మీ పేరెంట్స్ ప్రౌడ్గా చూస్తున్నారు, మీ ఫోన్కి నోటిఫికేషన్స్ వస్తున్నాయి, మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన వాళ్ళు ఇప్పుడు రెస్పెక్ట్ చేస్తున్నారు. మీ రూమ్లో ఒంటరిగా కూర్చొని ఒకరోజు ఏడుస్తూ ఫైనలీ నేను చేశాను అని చెప్పుకుంటున్నారు. ఈ ఇమాజినేషన్ ఫేక్ కాదు, ఇది మీ ఫ్యూచర్ మెమొరీ. మన బ్రెయిన్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చేస్తుంది, రిపీటెడ్ ఇమాజినేషన్ని రియాలిటీలా ట్రీట్ చేయడం మొదలు పెడుతుంది. అందుకే అథ్లెట్స్ మ్యాచ్ ముందు విజువలైజేషన్ చేస్తారు, ఎందుకంటే బాడీకి ముందే సిగ్నల్స్ ఇస్తారు. విజువలైజేషన్ మెథడ్. ప్రతిరోజు రాత్రి లైట్స్ ఆఫ్ చేయండి, ఫోన్ పక్కన పెట్టండి, 10 మినిట్స్ కళ్ళు మూసుకోండి, అప్పుడు ఇలా ఇమాజిన్ చేయండి, గోల్ ఆల్రెడీ అచీవ్డ్, పీపుల్ రియాక్షన్స్, మీ ఎమోషన్స్, మీ హ్యాపీనెస్, మీ స్ట్రగుల్ వర్త్ అయ్యిందనే ఫీలింగ్. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం, కేవలం సక్సెస్ ఇమాజిన్ చేయొద్దు, స్ట్రగుల్ కూడా ఇమాజిన్ చేయండి. లేట్ నైట్స్, టైర్డ్ బాడీ, రిజెక్షన్స్, ఫెయిల్యూర్స్. ఎందుకంటే మీ మైండ్ ఫైన్ కూడా రెడీ అవ్వాలి కదా. పాయింట్ నెంబర్ 4, ఎమోషనల్ కనెక్షన్. గోల్ని ప్రాణంలా ఫీల్ అవ్వడం. ఇప్పుడు అసలు సీక్రెట్, గోల్ని ఎలా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. ఒక ప్రశ్న, ఈ గోల్ ఎందుకు? మనీ కోసం, రెస్పెక్ట్ కోసం, ఫ్రీడమ్ కోసం, లేక మీ లైఫ్ని ప్రూవ్ చేసుకోవడానికా? మీ వై వీక్గా ఉంటే మీ ఎఫర్ట్ కూడా వీక్ అవుతుంది, కానీ మీ వై ఎమోషనల్గా ఉంటే మీ ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ అనిపిస్తుంది. ఎమోషనల్ ఎక్సర్సైజెస్. ఒంటరిగా కూర్చోండి, పేపర్ తీసుకోండి, ఇలా రాయండి, నేను ఈ గోల్ ఎందుకు రీచ్ అవ్వాలి, రీచ్ కాకపోతే నా లైఫ్ ఎలా ఉంటుంది, రీచ్ అయితే నా ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతుంది, నా ఫ్యూచర్ సెల్ఫ్ నన్ను చూసి ఏమంటాడు.
కొన్ని సమాధానాలు మీకు ఏడుపు తెప్పిస్తాయి. అక్కడే నిజమైన కనెక్షన్ మొదలవుతుంది. గోల్ ఒక నంబర్ కాదు, అది మీ ఫ్యూచర్ వెర్షన్, మీరు అవ్వాల్సిన మనిషి. పాయింట్ నెంబర్ 5, ఐ క్యాంట్ లైవ్ వితౌట్ దిస్ స్టేట్. ఈ ప్రపంచంలో డేంజరస్ పీపుల్ ఎవరో తెలుసా? ఆప్షన్ లేకుండా ఫైట్ చేసేవాళ్ళు. మీరు గోల్ని బ్యాకప్ ప్లాన్లా చూస్తే మీరు లేజీ అవుతారు. కానీ ఇది జరగాల్సిందే అని డిసైడ్ అయితే మీ మైండ్ ఎక్స్క్యూజెస్ క్రియేట్ చేయడం ఆపేస్తుంది. మీకు ఆకలి వేసినప్పుడు మీరు ఎక్స్క్యూజెస్ చెప్తారా? లేదు, ఎందుకంటే అది నెసెసిటీ. గోల్ కూడా నెసెసిటీ కావాలి, లగ్జరీ కాదు. ఒకరోజు మిర్రర్ ముందు నిలబడి మీకే ఒక మాట చెప్పుకోండి, నేను టైర్డ్ అవ్వచ్చు, నేను స్లో అవ్వచ్చు, నేను పడిపోవచ్చు, కానీ నేను ఆగను అని. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చాలాసార్లు నన్ను నేను డిసప్పాయింట్ చేశాను, కానీ ఇక కాదు. పాయింట్ నెంబర్ 6, వెన్ మోటివేషన్ డైస్. ఒక ట్రూత్ చెప్తా, మోటివేషన్ పర్మనెంట్ కాదు, కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత డిజాఫైర్ అవుతుంది. అందుకే డిసిప్లిన్ బిల్డ్ చేయాలి. ఎమోషన్ స్టార్ట్ చేస్తుంది, డిసిప్లిన్ ఫినిష్ లైన్కి తీసుకెళ్తుంది. మీకు పని చేయాలి అనిపించకపోయినా మీరు పని చేయాలి. ఎందుకంటే సక్సెస్ఫుల్ పీపుల్ మూడ్ మీద పని చేయరు, దే వర్క్ ఆన్ కమిట్మెంట్. పాయింట్ నెంబర్ 7, ఐడెంటిటీ షిఫ్ట్. చాలా మంది గోల్ రీచ్ చేయలేకపోవడానికి బిగ్గెస్ట్ రీజన్ వాళ్ళు ఇంకా ఓల్డ్ ఐడెంటిటీలోనే ఉండిపోవడం. మీరు మిలీనియర్ కావాలనుకుంటున్నారు, కానీ ఇంకా 4 మైండ్ సెట్తో ఉంటున్నారు. మీరు సక్సెస్ఫుల్ క్రియేటర్ కావాలనుకుంటున్నారు, కానీ ఇంకా కన్సిస్టెన్సీగా చేయడం లేదు. గోల్ రీచ్ కావాలంటే ముందు మీరు మారాలి. ప్రతిరోజు మీకు మీరే అడగండి, ఈ యాక్షన్ నా ఫ్యూచర్ సెల్ఫ్కి దగ్గర చేస్తుందా, లేక ఓల్డ్ లైఫ్లోనే ఉంచుతుందా? ఒకరోజు మీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అది ఒక మ్యాజిక్ వల్ల కాదు, ఒక డెసిషన్ వల్ల. మీరు ఫైనలీ డిసైడ్ అయ్యే రోజు, నేను ఇక ఎక్స్క్యూజెస్తో బ్రతకను అని. ఆ రోజు నుంచి మీ టైం చేంజ్ అవుతుంది, మీ హ్యాబిట్స్ చేంజ్ అవుతాయి, మీ సర్కిల్ చేంజ్ అవుతుంది, మీ ఫ్యూచర్ కూడా చేంజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, గోల్ అంటే కేవలం సక్సెస్ కాదు. గోల్ అంటే మీలో దాగి ఉన్న అసలు మనిషిని బయటకు తీసుకురావడం. మీకు ఇప్పుడు 2 చాయిసెస్ ఉన్నాయి. ఈ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి రేపటికి మర్చిపోవచ్చు, లేక ఈ రోజు నుంచే మీ లైఫ్కి ఒక డెడ్ లైన్ పెట్టుకుని మీ ఫ్యూచర్ కోసం ఫైట్ చేయొచ్చు. ఎందుకంటే మీ డ్రీమ్ కోసం మీరు ఫైట్ చేయకపోతే ఒకరోజు మీ పరిస్థితుల కోసం ఏడవలసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో మీ హృదయానికి కనెక్ట్ అయ్యి ఉంటే ఇప్పుడే కామెంట్స్లో ఒక మాట రాయండి, ఐ విల్ నాట్ స్టాప్. మరియు మీ గోల్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఈ రోజు నుంచి మనమంతా ఎక్స్క్యూజెస్ కాదు, ఎక్స్క్యూషన్. మీ ఫ్యూచర్ ఇప్పుడే మొదలవుతుంది.